వెల్కమ్ టు ఫ్యూచర్ ఐఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రికల్ సిబిటీ టూకి సంబంధించి డీసీ మెషిన్స్ సిక్స్త్ యూనిట్ డీసీ మెషిన్స్ స్టార్ట్ చేసుకున్నాము. డీసీ మెషిన్స్లో ఆల్రెడీ మనం స్టేటర్ పార్ట్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ప్రతి పార్ట్ని మనం డీటెయిల్డ్గా చదువుకున్నాము. దాంట్లో టైప్స్ ఏంటి, సబ్ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకున్నాము. ఈరోజు మనం రోటర్ పార్ట్స్ గురించి చూస్తున్నాము ఈరోజు మన వీడియోలో. ఓకే, యాక్చువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ మనం వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. ఒక స్మాల్ రిక్యాప్ కింద మొత్తం చెప్తాను. స్టార్టింగ్ విత్ ఇన్ 2 minutesలో లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నామో ఒకసారి స్మాల్ సమ్మరీ టైప్లో చెప్పుకుందాము. ఫస్ట్ మనం యూనిట్ 6 డీసీ మెషిన్స్లోకి వచ్చాం. డీసీ మెషిన్స్లో 2 రకాల మెషిన్స్ ఉంటాయి, డీసీ జనరేటర్, డీసీ మోటార్. జనరేటర్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ కింద తీసుకుని, వేరాజ్ మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ కింద తీసుకుని అవుట్పుట్ మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. డీసీ మోటార్ కానీ జనరేటర్లో కానీ రెండిట్లోనూ టైప్స్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సెపరేట్లీ ఎక్సైటెడ్ లేదా సెల్ఫ్ ఎక్సైటెడ్. మళ్ళీ సెల్ఫ్ ఎక్సైటెడ్లో సబ్ క్లాసిఫికేషన్ ఉంది. సెల్ఫ్ ఎక్సైటెడ్ని షంట్ జనరేటర్ అంటే షంట్ కనెక్షన్ ద్వారానే చేయొచ్చు, లేదా సిరీస్ కనెక్షన్ ద్వారానే చేయొచ్చు, లేదా కాంపౌండ్ కనెక్షన్ ద్వారానే చేయొచ్చు. కాంపౌండ్లో మళ్ళీ 2 సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, షార్ట్ షంట్ కాంపౌండ్ లేదా లాంగ్ షంట్ కాంపౌండ్. మోటార్లోను జనరేటర్లోను రెండిట్లోనూ సేమ్ టైప్స్ అనమాట. అలాగే మనం ఒకసారి సర్క్యూట్స్ కూడా చెక్ చేసుకున్నాము. ఈవెన్ ఈ సర్క్యూట్స్లో జనరేటర్కి మోటార్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఆర్మేచర్ కరెంట్. దీన్ని ఆర్మేచర్ అంటారు ఈ సింబల్ని. ఇక్కడ నుంచి కరెంట్, వేరాజ్ జనరేటర్లో కరెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆర్మేచర్ కరెంట్ నుంచి కరెంట్ అవుట్వర్డ్స్ ఉంటాయి. వేరాజ్ ఇక్కడ డైరెక్షన్ ఆర్మేచర్ కరెంట్ మనం ఇన్పుట్ కింద ఇస్తాం కాబట్టి ఆర్మేచర్కి, సో కరెంట్ డైరెక్షన్ ఇన్వర్డ్స్ ఉంటాయి, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ డీసీ మెషిన్ జనరల్గా మీకు ఫిగర్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా డీసీ మెషిన్ కనుక చూస్తే దాంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి పార్ట్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి స్టేటర్ పార్ట్స్, ఇంకోటి రోటర్ పార్ట్స్. స్టేటర్ పార్ట్స్ అంటే మొత్తం స్టాటిక్గా ఉంటాయి, వేరాజ్ రోటర్ పార్ట్స్ అంటే రివల్యూషన్లో పార్టిసిపేట్ చేస్తాయి, అంటే రొటేట్ అవుతూ ఉండే వాటి డివైజెస్. డీసీ మెషిన్లో రొటేటింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రోటర్ పార్ట్స్ అంటాము. వేరాజ్ స్టేటర్ పార్ట్స్ ఇవి. స్టేటర్ పార్ట్స్లో ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం యోక్ అంటే మీకు ఇన్ జనరల్గా చెప్పాలంటే యోక్ అంటే ఈ పార్ట్ని ఏదైతే సపోర్టింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని యోక్ అంటారు. ఈ యోక్ అన్నది జనరల్గా మనం ప్లేస్ చేయడానికి రీజన్ ఇది, జనరల్గా మనం క్యాస్ట్ ఐరన్ కానీ క్యాస్ట్ స్టీల్ కానీ వాడతాము. క్యాస్ట్ ఐరన్ వచ్చేసి స్మాల్ డివైజెస్కి, స్మాల్ డీసీ మెషిన్స్కి, విరాజ్ బిగ్ డీసీ మెషిన్స్కి అయితే క్యాస్ట్ స్టీల్ వాడతాము. ఇన్ కేస్ ఆఫ్ మనం ఎందుకు ఐరన్ మెటీరియల్ వాడుతున్నామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మెషిన్ నుంచి బయటికి రాకుండా ఉండడానికే చుట్టూ మనం ఒక మ్యాగ్నెటిక్ కండక్టర్ యూజ్ చేయాలి. సో అందుకే మనం ఐరన్ కానీ స్టీల్ కానీ యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ ఆల్సో లైక్ అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ బయటికి వెళ్లకుండా ఉండడానికి. ఓకే, ఆల్సో ఇది సపోర్ట్ చేస్తుంది కూడా మొత్తం మెషిన్ని యోక్. నెక్స్ట్ పోల్ కోర్ అంటే ఆల్రెడీ చూసాము. పోల్ కోర్ లామినేటెడ్ అయి ఉంటుంది. కోర్ లామినేషన్ ఎందుకు చేసామంటే ఎడ్డీ కరెంట్ లాసెస్ నుంచి ప్రివెంట్ చేయడం కోసం. ఆల్సో మనం ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాము. వేరాజ్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ తక్కువ ఉండేటట్టు చూసుకుంటాం, అంటే థిక్నెస్ ఆఫ్ ద షీట్స్ తక్కువ ఉండేటట్టు, వేరేజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాము. సో దట్ మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు మ్యాక్సిమం ఫ్లక్స్ అన్నది ఫ్లో అవుతుంది పోల్ కోర్ నుంచి. ఆల్సో పోల్ షూ అన్నది కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది పోల్ కోర్తో కంపేర్ చేసుకుంటే. సో దట్ మ్యాక్సిమం సేమ్ రీజన్ మ్యాక్సిమం ఫ్లక్స్ ఫ్లో అవడం కోసం. సో దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది మ్యాక్సిమం స్ట్రెంత్ తోటి ప్రొడ్యూస్ అవుద్ది. నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఈ ఫిగర్లో ఇది ఫీల్డ్ వైండింగ్ అనమాట. ఫీల్డ్ వైండింగ్
ఈవెన్ ఇది కూడా స్టేటర్ పార్టే. ఫీల్డ్ వైండింగ్ అంటే ఏం లేదు, కాపర్ కాయిల్ని మనం కాపర్ని కాయిల్ కింద చుట్టేస్తాము, దాని నుంచి మనం కరెంట్ పాస్ చేస్తాము. సో దట్ అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒక స్టేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఫీల్డ్ వైండింగ్ ద్వారా. ఆల్సో మనకి ఫీల్డ్ వైండింగ్లో టైప్స్ ఉన్నాయి. సిరీస్ ఫీల్డ్ వైండింగ్, షంట్ ఫీల్డ్ వైండింగ్ చూసుకున్నాము. నెక్స్ట్ కాంపౌండ్ ఫీల్డ్ వైండింగ్. కాంపౌండ్ ఫీల్డ్ వైండింగ్ అంటే ఏం లేదు, ఈ బోత్ సిరీస్ షంట్ రెండు కలిపేసి ఉంటేనే కాంపౌండ్ ఫీల్డ్ వైండింగ్ అంటాము. సిరీస్లో కనుక చూసుకుంటే సిరీస్ వైండింగ్లో ఆర్మేచర్కి సిరీస్లో ఉంటుంది ఫీల్డ్ వైండింగ్. బికాస్ ఆఫ్ దట్ వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉండాలి కాబట్టి రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకుంటాము సిరీస్లో కనుక ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేస్తే, ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. వెరాజ్ ప్యారలల్లో కనుక లేదా షంట్ ఫీల్డ్ వైండింగ్ కనుక కనెక్ట్ చేస్తే, ఎప్పుడైతే మనం షంట్ ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేసామంటే ఆర్మేచర్కి ప్యారలల్గా కనెక్ట్ చేసినట్టు. ఆర్మేచర్కి ప్యారలల్గా కనెక్ట్ చేసాం కాబట్టి మ్యాక్సిమం కరెంట్ మనకు ఆర్మేచర్లో ఫ్లో అవ్వాలి. సో మ్యాక్సిమం కరెంట్ ఆర్మేచర్లో ఫ్లో అవ్వాలంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. సో షంట్ ఫీల్డ్ వైండింగ్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటాం మనము. ఇది ఫీల్డ్ వైండింగ్కి సంబంధించిన ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. అలాగే ఫీల్డ్ వైండింగ్ని కనుక మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేషన్ కంట్రోల్ చేయొచ్చు, ఫ్లక్స్ క్రియేషన్ని కంట్రోల్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ దట్ స్పీడ్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు మనం. అలాగే టార్క్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు, వోల్టేజ్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు. ఓకే, ఈ పార్ట్ అంతా మనం చూసుకున్నాము. నెక్స్ట్ మనం నెక్స్ట్ వచ్చిన పార్ట్ వచ్చేసి బ్రష్ గేర్ లోపల బ్రష్ గేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ బ్రషెస్లో. ఎందుకంటే బ్రష్ గేర్ ద్వారానే ఎలక్ట్రికల్ పవర్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. రొటేటింగ్ పార్ట్ నుంచి స్టేషనరీ పార్ట్కి, స్టేషనరీ పార్ట్ నుంచి రొటేటింగ్ పార్ట్కి ఈ ఎలక్ట్రిక్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బికాస్ ఆఫ్ ద బ్రష్ గేర్స్ వల్లే. బ్రష్ గేర్లో ఇన్ టోటల్ మనకు ఉండే పార్ట్స్ 3: బ్రషెస్, బ్రష్ హోల్డర్స్, స్ప్రింగ్ అసెంబ్లర్స్. జనరల్గా బ్రషెస్ అనేవి కార్బన్తో తయారు చేసిన బ్రషెస్ ఉంటాయి, లేదా కాపర్తో తయారు చేసిన బ్రషెస్ ఉంటాయి. మోస్ట్లీ మనం కార్బన్ బ్రషెస్ యూజ్ చేస్తాము. రీజన్ ఏంటంటే కార్బన్ అనేది సెల్ఫ్ లూబ్రికేషన్, అంటే కార్బన్ లూబ్రికెంట్ కింద కూడా వర్కౌట్ చేస్తుంది. బ్రషెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రొటేటింగ్ పార్ట్ని అతుక్కుని ఉంటాయి. సో దట్ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది. సో లూబ్రికేషన్ అన్నది చాలా నీడెడ్, ఆరల్స్ బ్రషెస్ గమ్మున పాడైపోతాయి. సో మోస్ట్లీ మనం కార్బన్ బ్రషెస్ ప్రిఫర్ చేస్తాం. బట్ ఇన్ సమ్ కేసెస్ ఎక్కడైతే మన జనరేట్ అయ్యే కరెంట్, ఎక్కడైతే ఏ మిషన్లో అయితే మనం కరెంట్ రేటింగ్ ఎక్కువ, వోల్టేజ్ రేటింగ్ తక్కువ ఉండే మెషిన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అక్కడ మోర్ హీట్ని టాలరేట్ చేసేటువంటి బ్రషెస్ ఉండాలి. ఎందుకంటే డ్యూ టు మోర్ కరెంట్ హీట్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట. సో ఆ టెంపరేచర్స్ అని తట్టుకోగలగాలి కాబట్టి జనరల్గా కాపర్ బ్రషెస్ యూజ్ చేస్తాం అలాంటి టైంలో. ఓకే, ఇదంతా నేను చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఒక విడ్త్ ఆఫ్ ది కార్బన్ బ్రష్ వచ్చేసి 2 to 3 కామ్యుటేటర్ సెగ్మెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది ఒక బ్రష్ యొక్క విడ్త్. నెక్స్ట్ అలాగే బ్రషెస్ మోస్ట్లీ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పొజిషన్స్లో ప్లేస్ చేస్తారు బ్రషెస్ని డీసీ మెషిన్లో. రీజన్ ఏంటంటే స్పార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ బ్రష్ హోల్డర్. బ్రషెస్ చూసాము, ఇప్పుడు బ్రష్ హోల్డర్ చూద్దాం. బ్రష్ హోల్డర్ ఏం చేస్తుందంటే బ్రష్ హోల్డర్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది అనమాట బ్రష్కి కామ్యుటేటర్కి మధ్యలో ఒక పర్టికులర్ ప్లేస్లో. బ్రష్ హోల్డర్స్లో టైప్స్ ఉన్నాయి: స్ప్రింగ్ లోడెడ్ బ్రష్ హోల్డరు, గ్రావిటీ ఫెడ్ బ్రష్ హోల్డరు, అడ్జస్టబుల్ బ్రష్ హోల్డరు. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బ్రష్ హోల్డర్ యొక్క ఫంక్షన్ బ్రష్ ప్రెజర్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది. నెక్స్ట్ అలాగే బ్రష్ అలైన్మెంట్ని కూడా, అంటే ఒక ప్లేస్లో పర్ఫెక్ట్గా ఉంచుతుంది బ్రష్ హోల్డర్. నెక్స్ట్ బ్రష్ హోల్డర్ అడ్జస్టబుల్ కూడా, బ్రష్ని డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది. అలాగే బ్రష్ని రీప్లేస్ చేయాలన్నా బ్రష్ హోల్డర్స్ మనకి మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్ప్రింగ్ అసెంబ్లీస్ అన్నవి కూడా బ్రష్లో టెన్షన్ ప్రొవైడ్ చేయడం కోసం స్ప్రింగ్ అసెంబ్లీస్ ఉపయోగపడతాయి.
ఈ స్ప్రింగ్స్లో కూడా రకాలు ఉన్నాయి, కాయిల్ స్ప్రింగ్, లీవ్ స్ప్రింగ్, ఫ్లాట్ స్ప్రింగ్. ఈ స్ప్రింగ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బ్రష్ మీద కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేస్తుంది లేదా టెన్షన్ క్రియేట్ చేస్తుంది బ్రషెస్లో. వెరాజ్ బ్రష్ హోల్డర్స్ అనేవి ప్రెషర్ని మెయింటైన్ చేస్తాయి. అలాగే ఈవెన్ స్ప్రింగ్ అసెంబ్లీస్ కూడా బ్రష్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ బ్రష్ వైబ్రేషన్ని రెడ్యూస్ చేస్తాయి, నాయిస్ని కూడా. అలాగే బ్రష్ లైఫ్ టైంని ఇంక్రీజ్ చేస్తాయి. ఇదంతా బ్రష్కి సంబంధించి. ఇక్కడతోటి మనకి స్టేటర్ పార్ట్స్ ఒక స్మాల్ రీక్యాప్ సెషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం రోటర్ పార్ట్స్లోకి వెళ్దాం. రోటర్ పార్ట్స్ ఏమున్నాయి? రోటర్ parts armature core. First of all, armature core is the magnetic core of the rotor in a DC machine which supports the armature winding. Armature అన్నదే మెయిన్ మనకి మొత్తం సర్క్యూట్లో. ఈ ఆర్మేచర్ కోరే మ్యాగ్నెటిక్ కోర్ అనమాట. రోటార్కి మ్యాగ్నెటిక్ కోర్ అంటే రొటేట్ అవుతున్న పార్ట్ ఏదైతే ఉందో దానికి మ్యాగ్నెటిక్ కోర్ని, ఏదైతే మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుందో ఆ మ్యాగ్నెటిక్ కోర్ వచ్చేసి ఆర్మేచర్ కోర్ అనమాట. ఇదే మెయిన్ ఆర్మేచర్ వైండింగ్ని సపోర్ట్ చేస్తుంది, దాన్ని ఆర్మేచర్ కోర్ అంటాం. ఏదైతే రోటర్ కోర్ ఉందో దాన్ని ఆర్మేచర్ కోర్ అని చెప్పి అంటాం అనమాట, రోటర్ మ్యాగ్నెటిక్ కోర్ని. ఈ రోటర్ మ్యాగ్నెటిక్ కోర్ ఆర్మేచర్ వైండింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఆర్మేచర్ కోర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్: ఇట్ ప్రొవైడ్స్ మ్యాగ్నెటిక్ పాత్ ఫర్ ద ఫ్లక్స్ జనరేటెడ్ బై ద ఆర్మేచర్ కరెంట్. మ్యాగ్నెటిక్ కోర్ అన్నాం కదా, సో ఎప్పుడైతే మీకు ఫ్లక్స్ జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఒక క్లోజ్డ్ పాత్ అన్నది ఈ ఆర్మేచర్ కోర్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ పాత్. ఇట్ సపోర్ట్స్ ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్కి ఈ ఆర్మేచర్ కోర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే రెడ్యూసెస్ ద ఎనర్జీ లాసెస్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ బై యూజింగ్ లామినేషన్స్. మనం ఆర్మేచర్ కోర్లో కూడా మొత్తం లామినేషన్స్ యూజ్ చేస్తాం. అంటే థిన్ షీట్స్ని స్టాపుల్ చేసి ఆర్మేచర్ కోర్ కింద తయారు చేస్తాం అన్నమాట. డైరెక్ట్గా ఒక ఐరన్ రాడ్ని ఆర్మేచర్ కోర్ షేప్లో కట్ చేసి ఆర్మేచర్ కోర్ కింద పెట్టం. మనం దాన్ని థిన్ షీట్స్ కింద చేసి ఆ థిన్ షీట్స్ని స్టాపుల్ చేసి దాన్ని ఆర్మేచర్ కోర్ షేప్లోకి మార్చి అప్పుడు ఆర్మేచర్ కోర్ కింద పెడతాం అన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ ఎడ్డీ కరెంట్ లాసెస్ తక్కువ ఉంటాయి ఇలా లామినేషన్స్ యూజ్ చేస్తాం కాబట్టి. థిన్ షీట్స్ కింద ఇంక్రీజెస్ ద మ్యాగ్నెటిక్ క్రాస్ సెక్షన్ ఏరియా బూస్టింగ్ టార్క్ అండ్ ఎఫిషియన్సీ. మ్యాగ్నెటిక్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇంక్రీజ్ అవుద్ది ఎప్పుడైతే మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ పెడతామో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్ తగ్గిపోద్ది. సో బికాస్ ఆఫ్ దట్ మ్యాగ్నెటిక్ దీని ద్వారా ఆటోమేటిక్గా టార్క్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. వేవ్ ఫార్మ్ ఆఫ్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఇన్ డీసీ మెషిన్ ఇస్ ట్రయాంగులర్. ఇది ఇంపార్టెంట్. మనం జనరల్గా ఇదంతా తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ కావాలి, బట్ మనకి ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది కాబట్టి అంత డీటెయిల్గా అక్కర్లేదు. ప్రజెంట్ మీరు వేవ్ ఫార్మ్ ఆఫ్ ఆర్మేచర్ ఎంఎంఎఫ్ ఇన్ డీసీ మెషిన్ ట్రయాంగులర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది డీసీ మెషిన్లో ఆర్మేచర్ వేవ్ ఫార్మ్. ఓకే, మనం నెక్స్ట్ వెళ్దాం. ఇదంతా ఆర్మేచర్ కోర్ యొక్క ఫంక్షన్స్ మెయిన్. ఇప్పుడు ఆర్మేచర్ కోర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. అంటే ఎలాంటి మెటీరియల్ని మన ఆర్మేచర్ కోర్ కింద యూజ్ చేసుకోవాలి. హై మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ మ్యాక్సిమం ఉండే వాటిని మన ఆర్మేచర్ కోర్ కింద యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లో మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్, అంటే మ్యాగ్నెటిక్ రెసిస్టెన్స్ అన్నది చాలా తక్కువ ఉండేటువంటి మెటీరియల్. నెక్స్ట్ హై సాచురేషన్ పాయింట్. సాచురేషన్ పాయింట్ బాగా ఎక్కువగా ఉండేది, అంటే బిహెచ్ కర్వ్లో సాచురేషన్ పాయింట్ బాగా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ లో కోర్ లాసెస్. కోర్ లాసెస్ తక్కువ ఉండేటట్టు. ఇవంతా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హై మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ, లో మ్యాగ్నెటిక్ రిలక్టెన్స్, హై సాచురేషన్ పాయింట్, లో కోర్ లాసెస్. ఓకే, నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్స్. ఇది ఒక ఆర్మేచర్, ఇదంతా ఆర్మేచర్ అనమాట. ఈ ఆర్మేచర్ లోపల వైండింగ్స్ ఉన్నాయి చూసారు, ఈ కాపర్ వైర్స్, దీన్ని ఆర్మేచర్ వైండింగ్స్ అంటారు. ఓకే, ఇదంతా ఈ లోపల ఉన్న పార్ట్ ఉంది చూసారా, ఇదంతా ఆర్మేచర్. ఓకే, ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ద వైండింగ్ ఆన్ ద రోటర్ ఆఫ్ ఏ డీసీ మెషిన్. ఏదైతే వైండింగ్ ఉంటుందో డీసీ మెషిన్ రోటర్ మీద దాన్ని ఆర్మేచర్ వైండింగ్స్ అంటారు. విచ్ క్యారీస్ ద కరెంట్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ప్రొడ్యూస్ ద టార్క్. ఈ మ్యాగ్నెటిక్ వైండింగ్, ఈ
యాక్చువల్‌గా ఈ వైండింగ్స్ ఉన్నాయి గదా! ఈ ఆర్మేచర్ వైండింగే ఆ కరెంట్‌ని క్యారీ చేస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌తో మా ఇంటరాక్ట్ అవుతున్న కరెంట్‌ని క్యారీ చేసేయి ఈ ఆర్మేచర్ వైండింగే. ఆ కరెంట్‌ని క్యారీ చేసి టార్క్‌ని ప్రొడ్యూస్ చేసి వీల్‌ని రొటేట్ చేస్తాయన్నమాట. ఈ ఆర్మేచర్ వైండింగ్స్. ఓకే. టైప్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్స్ ఇన్ డీసీ మెషిన్. డీసీ మెషిన్‌లో ఎన్ని రకాల ఆర్మేచర్ వైండింగ్స్ ఉన్నాయి అంటే 2 రకాలుగా వైండింగ్ చేయొచ్చు మనం. ఫస్ట్ ల్యాప్ వైండింగ్ ఒకటి, వేవ్ వైండింగ్ ఒకటి. ఈ 2 వైండింగ్స్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ల్యాప్ వైండింగ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ వైండింగ్. అంటే కంప్లీట్‌గా ఒక చుట్టేస్తే దాన్ని ల్యాప్ వైండింగ్ అంటారు. అలా కాకుండా వేవ్ వైండింగ్ అన్నది ఇన్‌కంప్లీట్ వైండింగ్. అంటే 2 చుట్ల కింద చుట్టితే దాన్ని వేవ్ వైండింగ్ అంటారు. అలా కాకుండా ఒక కంప్లీట్‌గా చుట్టేస్తే దాన్ని ల్యాప్ వైండింగ్ అంటారు. ఓకే. ఇక్కడ మీరు గనక చూసుకుంటే ఇట్ ఈస్ ఏ ల్యాప్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్. ఎన్ని పోల్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయి ల్యాప్ వైండింగ్‌లో. వేరాజ్ వేవ్ వైండింగ్‌లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2 ఉంటాయి. అంటే మొత్తం 2 చుట్ల కింద చుడతామన్నమాట వేవ్ వైండింగ్‌లో. వేరాజ్ ల్యాప్ వైండింగ్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ చుట్లు చుడతాం అన్నమాట ల్యాప్ వైండింగ్. వేవ్ అంటే క్రస్ట్ ట్రఫ్ కదా. సో అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఉంటుందిగా సేమ్. అలాగే 2 పార్ట్ల కింద 2 ప్యారలల్ పాత్సే ఉండేటట్టు కనుక చుడితే వేవ్ వైండింగ్. అలా కాకుండా నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉండేటట్టుగా చుడితే దాన్ని ల్యాప్ వైండింగ్ అంటాం. ల్యాప్ వైండింగ్ జనరల్‌గా అంటే ఎక్కువ ప్యారలల్ పాత్స్ ఉంటున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? కరెంట్ ఎక్కువ ఉంటేనే కదా మోర్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్‌లోకి కరెంట్ షిఫ్ట్ అవుతది. అంటే ఒక్కో ప్యారలల్ పాత్‌లోనూ కొంత కరెంట్ డివైడ్ అవుతది. అలా కాకుండా తక్కువ సో జనరల్‌గా మనం ల్యాప్ వైండింగ్ ఎప్పుడు వాడతాము అంటే హై కరెంట్ ఎక్కువ ఉంది. ఆ మెషిన్‌లో కరెంట్ ఎక్కువ ఉంది అనుకుంటే అటువంటి టైంలో మనం ల్యాప్ వైండింగ్‌కి వెళ్తాం. లో వోల్టేజ్ హై కరెంట్ మెషిన్స్ గనక అయితే ఆ టైంలో మనం ల్యాప్ వైండింగ్‌కి వెళ్తాం. వేరాజ్ వేవ్ వైండింగ్‌లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2. అంటే ఎంత కరెంట్ వచ్చినా ఈ 2 ప్యారలల్ పాత్స్‌లోనే డివైడ్ అవ్వాలి. అంటే సపోజ్ 100 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. ది ఈ ఈ 2 ప్యారలల్ పాత్స్‌లోనూ సేమ్ రెసిస్టెన్స్ ఉందనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు ఈ 100 ఆంపియర్స్ ఒక దాంట్లో 50 ఆంపియర్స్ డివైడ్ అవ్వాలి. ఇంకో దాంట్లో 50 ఆంపియర్స్ డివైడ్ అవ్వాలి. సో 50 ఆంపియర్స్ ఒకే వైండింగ్‌లో వెళ్తే ఆటోమేటిక్‌గా అంత కరెంట్‌ని ఒక్క వైండింగ్ తట్టుకోలేదు. సో ఆటోమేటిక్‌గా మొత్తం వైండింగ్ మొత్తం కరిగిపోద్ది. సో అందుకే జనరల్లీ మోర్ కరెంట్ ఉంటే మనం ల్యాప్ వైండింగ్‌ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ వస్తాయి కాబట్టి ఇఫ్ సపోజ్ 10 పోల్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్‌గా 10 ప్యారలల్ పాత్స్ వస్తాయి. అప్పుడు 100 ఆంపియర్స్ కాకుండా ఒక్కొక్క దాంట్లోను 50 ఆంపియర్స్ కాకుండా ఒక్కో దాంట్లోనూ ఒక్కో వైండింగ్‌లోనూ 10 ఆంపియర్స్ వెళ్తుంది. సో 5 టైమ్స్ కరెంట్ రెడ్యూస్ అయిపోయింది. సో ఆటోమేటిక్‌గా వైండింగ్ అయితే కరగదు. సో అందుకని మోర్ కరెంట్ గనుక ఉంటే అటువంటి టైంలో హై కరెంట్, లో వోల్టేజ్ ఉంటే ల్యాప్ వైండింగ్ ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా లో కరెంట్, హై వోల్టేజ్ ఉంటే వేవ్ వైండింగ్‌కి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ల్యాప్ వైండింగ్‌లో. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ బ్రషెస్ కావాలి మనకి. వేరాజ్ వేవ్ వైండింగ్‌లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2 కదా. సో ఆటోమేటిక్‌గా 2 బ్రష్‌లు ఉంటే చాలు. ఇప్పుడు కండక్టర్ కరెంట్ అంటే ప్రతి ప్యారలల్ పాత్ నుంచి వచ్చిన కరెంట్‌ని మనం తీసుకోవాలి కదా. సో అందుకని అన్ని నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఉండాలి మనకి. కండక్టర్ కరెంట్ ఫర్ ల్యాప్ వైండింగ్‌కి కండక్టర్ కరెంట్ ఎంత? కండక్టర్ కరెంట్ ఎంత? మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం ఇందాక. ఇఫ్ సపోజ్ 10 పోల్స్ ఉంటే ఆటోమేటిక్‌గా 10 ప్యారలల్ పాత్స్ వస్తాయి. సో ఆటోమేటిక్‌గా వచ్చిన కరెంట్ ఎంతైతే ఉంటుందో అది
మొత్తం డివైడెడ్ బై 10 అయిపోతుంది అని చెప్పుకున్నాం. 100 ఆంపియర్స్ ఉంటే 10 ఆంపియర్స్ 10 ఆంపియర్స్ కింద స్ప్లిట్ అవుద్ది అని ఎలా చెప్పాను? 100 ఆంపియర్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ 10 అన్నాను కాబట్టి 100/10 10 ఆంపియర్స్. అదే ఫార్ములా ఇక్కడ ఇచ్చాడు. వేరాజ్ ఇక్కడ వేవ్ వైండింగ్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ రెండే ఉంటాయి కాబట్టి 100 ఆంపియర్స్ డివైడెడ్ బై 2 అంటే 50 ఆంపియర్స్ 50 ఆంపియర్స్ అయిపోతుంది అని చెప్పుకున్నాం కదా. మనం ఈ ఫార్ములా ఉపయోగించి చెప్పాం. దాన్ని కూడా ఒక డిఫరెన్స్ కింద చెప్పాడు అనమాట వీడు. కామ్యుటేటర్ పిచ్. కామ్యుటేటర్ పిచ్ అన్నది జనరల్గా ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. ఈ టైంలో మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే అవ్వదు. సో అందుకని ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. కామ్యుటేటర్ పిచ్ ఈక్వల్ టు బ్రష్ పిచ్ మైనస్ వైఎఫ్ ఫుల్ పిచ్. ఇక్కడైతే ప్లస్ అవుతుంది, ఇక్కడైతే మైనస్ అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ వైండింగ్స్. దీన్ని ప్యారలల్ వైండింగ్ అంటారు జనరల్గా. వేవ్ వైండింగ్ని సిరీస్ వైండింగ్ అంటారు. ఇట్ జనరేట్స్ లో వోల్టేజెస్. చెప్పుకున్నాం కదా, ప్యారలల్ వైండింగ్స్లో ఎప్పుడు పెడతాం మనం? మోస్ట్లీ ల్యాప్ వైండింగ్ ఎప్పుడు వాడతామంటే హై కరెంట్ లో వోల్టేజ్ ఉన్నప్పుడే కదా. సో అందుకని ఆటోమేటిక్గా ఇది లో వోల్టేజ్నే జనరేట్ చేస్తుంది. వెరాజ్ వేవ్ వైండింగ్ లో కరెంట్ హై వోల్టేజ్ ఉన్నప్పుడు కదా. సో అందుకని ఇది హై వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది అని ఇచ్చాడు. ఈ ల్యాప్ వైండింగ్ అయితే ఈక్వలైజర్ రింగ్స్ వాడతాము. వేరాజ్ వేవ్ వైండింగ్ అయితే డమ్మీ కాయిల్స్ వాడతాం. ల్యాప్ వైండింగ్ అన్నది లెస్ ఎఫిషియంట్, వేరాజ్ వేవ్ వైండింగ్ మోర్ ఎఫిషియంట్. ల్యాప్ వైండింగ్ మోర్ ఎక్స్పెన్సివ్. మోర్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటే ఆటోమేటిక్గా మనకి మోర్ ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. మోర్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అంటే ఆటోమేటిక్గా మోర్ నెంబర్ ఆఫ్ బ్రషెస్ కూడా కావాలి. సో బ్రషెస్ పెరిగిపోతున్నాయి. సో ఎలా చూసుకున్నా మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఇది మోర్ ఎక్స్పెన్సివ్. వెరాజ్ ఇక్కడ చూసుకుంటే లెస్ ఎక్స్పెన్సివ్ ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ బ్రషెస్ పెరుగుతున్నాయి కదా. బ్రషెస్ పెరిగినప్పుడు ప్రతి బ్రష్లోనే ఎంతో కొంత లాస్ కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్గా లాసెస్ కూడా పెరిగిపోతాయి. నెంబర్ ఆఫ్ బ్రషెస్ పెరిగితే లాసెస్ పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ తగ్గిపోద్ది ల్యాప్లో. వేరాజ్ వేవ్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. రెండే ప్యారలల్ పాత్స్ కాబట్టి డమ్మీ కాయిల్స్ యూస్ చేసేసుకుంటుంది ఇక్కడ డైరెక్ట్. వేరాజ్ ఇక్కడ ఈక్వలైజర్ రింగ్స్ కావాలి. ఓకే, ఇది ల్యాప్కి వేవ్కి ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు డమ్మీ కాయిల్స్ ఫస్ట్ దేంట్లో యూస్ చేస్తామో చెప్పండి. డమ్మీ కాయిల్స్ వేవ్ వైండింగ్లో యూస్ చేస్తాం. ఆ వేవ్ వైండింగ్లో యూస్ చేసినప్పుడు ఈ డమ్మీ కాయిల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. డమ్మీ కాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ డెడ్ కాయిల్. దీన్నే డెడ్ కాయిల్ అని కూడా అంటారు. డమ్మీ కాయిల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ స్లాట్స్ టు గివ్ ద మెకానికల్ బ్యాలెన్స్. డమ్మీ కాయిల్ని డెడ్ కాయిల్స్ అంటారు. నెక్స్ట్ వీటిని స్లాట్స్లో ప్లేస్ చేస్తారు టు గివ్ ద మెకానికల్ బ్యాలెన్స్, బట్ దీస్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు రెస్ట్ ఆఫ్ వైండింగ్. డమ్మీ కాయిల్స్ని డెడ్ కాయిల్స్ అంటారు. ఈ డమ్మీ కాయిల్స్ని స్లాట్స్లో కనెక్ట్ చేస్తారు మెకానికల్ బ్యాలెన్స్ కోసం. బట్ దీస్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు రెస్ట్ ఆఫ్ వైండింగ్స్కి కనెక్ట్ చేయరు. దీన్ని జస్ట్ స్లాట్స్లో కనెక్ట్ చేస్తారు మెకానికల్ స్ట్రెంత్ కోసం అంతే. కాయిల్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ వేవ్ వైండింగ్. ఈ డమ్మీ కాయిల్ అన్నది వేవ్ వైండింగ్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే రెండే కదా ప్యారలల్ పాత్స్. సో అటువంటిప్పుడు మీకు మెకానికల్ స్ట్రెంత్ అంతగా ఉండదు. సో అందుకని మెకానికల్ స్ట్రెంత్ కోసం మనం డమ్మీ కాయిల్స్ని యూజ్ చేస్తున్నాం వేవ్ వైండింగ్లో. వేరాజ్ ఇక్కడ మనం ఈక్వలైజర్ రింగ్ని యూజ్ చేస్తాం ఎక్కడ? ల్యాప్ వైండింగ్లో. ఈక్వలైజర్ రింగ్స్ అంటే ఏంటి? ఈక్వలైజర్ రింగ్స్ ఆర్ లో రెసిస్టెన్స్ కాపర్ కండక్టర్ that connects points in a DC machine's armature winding with the same potential. The function of equalizer rings is to avoid unequal current disturbance at the brushes and to reduce sparking between brushes and commutator. యాక్చువల్గా మనం కనుక చూసుకుంటే ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ బట్టి నెంబర్ ఆఫ్ బ్రషెస్ డిసైడ్ అవుద్ది. నెంబర్ ఆఫ్ పోల్స్ బట్టి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ డిసైడ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ డిసైడ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బ్రషెస్ మనం యూజ్ చేయాల్సింది అవుతుంది. సో ఇక్కడ మనకి ల్యాప్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ టు వేవ్ వైండింగ్. సో బికాస్ ఆఫ్ దట్ స్పార్కింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో అందుకని ఈక్వలైజర్ రింగ్స్ని యూస్ చేస్తామన్నమాట. ఈ ఈక్వలైజర్ రింగ్స్ మెయిన్ ఫంక్షన్ స్పార్కింగ్స్ తగ్గిస్తాయి అన్నమాట బ్రషెస్కి కామ్యుటేటర్కి మధ్యలో. అంటే ఏమన్నా ఈక్వలైజర్ రింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఇవి కాపర్ కండక్టర్ అనమాట. దీన్ని డైరెక్ట్ డీసీ మెషిన్ ఆర్మేచర్ వైండింగ్కి కనెక్ట్ చేస్తారు సేమ్ పొటెన్షియల్లో ఉన్న చోట. మెయిన్గా అన్ఈక్వల్ కరెంట్ డిస్టర్బెన్సెస్ని తగ్గిస్తాయి అన్నమాట బ్రషెస్ దగ్గర. సో దట్ ఆటోమేటిక్గా స్పార్కింగ్స్ని తగ్గిస్తాయి. బ్రషెస్కి కామ్యుటేటర్కి మధ్యలో నిప్రోవల్ రాకుండా చూసుకుంటుంది అనమాట ఈక్వలైజర్ రింగ్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాము ఇప్పుడు. ఇట్ క్యారీస్ ద ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఆల్రెడీ చూసుకున్నాం మనం. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే కరెంట్స్ని అవి ఆర్మేచర్ వైండింగ్ అన్నది క్యారీ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఇంటరాక్ట్ విత్ ద స్టేటర్ ఫీల్డ్. అలాగే ఆర్మేచర్ వైండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి స్టాటర్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇట్ జనరేట్స్ టార్క్. బికాస్ ఆఫ్ దట్ ఎప్పుడైతే మీకు కరెంట్ దాంట్లో ఒక క్లోజ్డ్ పాత్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవడంతో ఈ రోటర్ అన్నది రొటేట్ అవడం స్టార్ట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే రొటేషన్ స్టార్ట్ అవుద్ది, టార్క్ జనరేట్ చేస్తుంది. ఫోర్స్నే ఇక్కడ రొటేటింగ్ మోషన్ కదా, సో ఆటోమేటిక్గా దాన్ని టార్క్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇట్ జనరేట్స్ వోల్టేజ్ అక్రాస్ ఆర్మేచర్ టెర్మినల్స్. ఆటోమేటిక్గా ఆర్మేచర్ టెర్మినల్స్ ఎప్పుడైతే ఒక మూవింగ్ కండక్టర్ మూవ్ అవుద్దో ఆటోమేటిక్గా ఆర్మేచర్ టెర్మినల్స్లో వోల్టేజ్ అన్నది జనరేట్ అవుద్ది. ఇట్ ఫెసిలిటేట్స్ ద పవర్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్. ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్కి మెకానికల్ సిస్టమ్స్లో పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద మెషిన్స్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్. మెషిన్ యొక్క ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్లో ఆర్మేచర్ వైండింగ్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఆర్మేచర్ వైండింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ కండక్టర్స్. ఆర్మేచర్ వైండింగ్లో జనరల్గా ఉండే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్ కండక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్సులేషన్ ఉంటుంది, వార్నిష్ లేదా టేప్ ఆర్ ఎనామెల్ ఏదో ఒక ఇన్సులేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి, మల్టిపుల్ లూప్స్ ఆఫ్ వైర్స్. మీరు ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఆఫ్ వైర్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా ఆర్మేచర్ వైండింగ్ గురించి అనమాట. ఇప్పుడు కామ్యుటేటర్. ఇక్కడ కనుక చూసుకుంటే వైండింగ్కి మధ్యలో కొంత ఇన్సులేషన్ కూడా ఉంటుంది. అంటే ఒక వైండింగ్ ఇంకో వైండింగ్ని టచ్ అయిపోయేటట్టుగా కాకుండా. నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ చాలా చుట్టూ ఉంటాయి, ప్లస్ అలాగే కాపర్ కండక్టర్ కనెక్ట్ చేసి ఉంటుంది ఆర్మేచర్ వైండింగ్. నెక్స్ట్ కామ్యుటేటర్ చూద్దాం. కామ్యుటేటర్ ఈజ్ ఏ rotary electrical switch that periodically reverses the current between the rotor and external circuit. జనరల్గా కామ్యుటేటర్ అనేది ఒక ఎలక్ట్రికల్ స్విచ్ లాంటిది అనమాట. రొటేట్ అవుతూ పీరియాడికల్గా రివర్స్ చేస్తూ ఉంటుంది కరెంట్. రివర్సెస్ ద కరెంట్ బిట్వీన్ ద రోటర్ అండ్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది ఎక్స్టర్నల్ సర్క్యూట్కి రోటర్కి మధ్య. కామ్యుటేటర్ జనరల్గా దేంతో ఇది కామ్యుటేటర్, ఇది రొటేటింగ్ పార్ట్. వేరే బ్రషెస్ అన్నవి స్టాటర్ పార్ట్స్, వేరేస్ ఇవి రోటర్ పార్ట్స్. కామ్యుటేటర్ అన్నది కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేస్తాయి అన్నమాట. కామ్యుటేటర్ వర్కే అవి. ఓకే, ఈ కామ్యుటేటర్ బ్రషెస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ కామ్యుటేటర్ జనరల్గా వేటితో తయారు చేస్తారు అంటే కాపర్ తోటి, హార్డ్ డ్రాన్ కాపర్ తోటి తయారు చేస్తారు. అలాగే మైకా ఇన్సులేషన్ కూడా ఉంటుంది. కామ్యుటేటర్ సెగ్మెంట్స్ దగ్గర మైకా ఇన్సులేషన్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ రొటేటింగ్ పార్ట్ ఆఫ్ డీసీ మెషిన్. డీసీ మెషిన్ యొక్క రొటేటింగ్ పార్ట్ ఇది. కామ్యుటేటర్ ఈజ్ కెప్ట్ ఆర్ కీడ్ టు ద షాఫ్ట్. జనరల్గా కామ్యుటేటర్ని షాఫ్ట్కి అతికిచ్చేస్తారు అనమాట. ఇన్ డీసీ మెషిన్ నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కాయిల్స్. ఎన్నైతే ఆర్మేచర్లో కాయిల్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్స్ మనం యూజ్ చేసుకోవాలి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్మేచర్ ఇన్ ఏ డీసీ మెషిన్ ఈజ్ టు చేంజ్ ఏసీ వోల్టేజ్ ఇంటూ డీసీ వోల్టేజ్ అండ్ వైస్ వర్సా.
కామ్యుటేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏసీని డీసీలోకి, డీసీని ఏసీలోకి చేంజ్ చేయడం. డీసీ జనరేటర్ అయితే డీసీ జనరేటర్ అనుకోండి, మనకి ప్రొడ్యూస్ అయ్యేది ఏసీ కరెంట్. ఏసీ కరెంట్ని కాస్త డీసీ కరెంట్లోకి చేంజ్ చేయాలి. సో ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఒక రకంగా రెక్టిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ. సో కామ్యుటేటర్స్ రొటేటింగ్ రెక్టిఫైయర్ కింద వర్క్ చేస్తుంది. దీన్ని మెకానికల్ రెక్టిఫైయర్ అని కూడా అనొచ్చు. రొటేషన్ కదా, రొటేషన్ అంటే మెకానికల్, సో మెకానికల్ రెక్టిఫైయర్ లేదా రొటేటింగ్ రెక్టిఫైయర్ అనొచ్చు. అలా కాకుండా డీసీ మోటార్లు అనుకోండి, మనం ఇచ్చేది జనరల్గా ఏసీ సప్లై. మనం జనరల్గా డీసీ సప్లై ఇస్తాము, డీసీ మోటార్ కాబట్టి. సో ఈ డీసీని ఏసీలోకి కన్వర్ట్ చేయాలి. సో డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది. డీసీ టు ఏసీ కన్వర్ట్ చేసేది ఏది? ఇన్వర్టర్. సో ఇక్కడ కామ్యుటేటర్ ఇన్వర్టర్ కింద వర్క్ చేస్తుంది. సో రొటేటింగ్ ఇన్వర్టర్ కింద వర్క్ చేస్తుంది లేదా మెకానికల్ ఇన్వర్టర్ కింద వర్క్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట డీసీ మోటార్లో. డ్యూ టు లిమిటేషన్ ఆఫ్ కామ్యుటేటర్, డీసీ జనరేటర్స్ ఆర్ నాట్ యూజువల్లీ డిజైన్డ్ బియాండ్ 650 volts. కామ్యుటేటర్స్ కొంత వోల్టేజ్ వరకే వర్క్ చేయగలరు అనమాట. ఆ వోల్టేజ్ లెవెల్స్ దాటిన తర్వాత కామ్యుటేటర్స్ ఆ వోల్టేజ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటే కామ్యుటేటర్ వర్క్ చేయలేదు బియాండ్ సమ్ లిమిట్ ఆఫ్ వోల్టేజ్. ఆ బియాండ్ వోల్టేజ్ వచ్చేసి 650 volts. సో మ్యాక్సిమం 650 volts అని మాత్రమే కామ్యుటేటర్ హ్యాండిల్ చేయగలరు. ఇది కామ్యుటేటర్ డీసీ జనరేటర్స్ యొక్క లిమిటేషన్ అనమాట. కామ్యుటేటర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ కాంటాక్ట్ విత్ కార్బన్ బ్రషెస్ తోటి ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది. ఆర్మేచర్ కండక్టర్స్ ఆర్ సోల్డర్డ్ టు ద కామ్యుటేటర్ సెగ్మెంట్ ఇన్ ఏ సూటబుల్ మేనర్ టు గివ్ రైస్ టు ద ఆర్మేచర్ వైండింగ్. డైరెక్ట్గా ఆర్మేచర్ కండక్టర్స్ తోటి సోల్డర్ చేస్తారు అనమాట కామ్యుటేటర్ని. సో ఆటోమేటిక్గా దాని నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పి ఆర్మేచర్ వైండింగ్స్కి డైరెక్ట్ సోల్డర్ చేసేస్తారు. మ్యాక్సిమం అలౌవబుల్ వోల్టేజ్ బిట్వీన్ ఎడ్జెస్ అండ్ సెగ్మెంట్ ఈజ్ 30 to 40 volts. అంటే ఒక సెగ్మెంట్కి మధ్యలో అలౌవబుల్ వోల్టేజ్ వచ్చేసి 30 to 40 వోల్టేజ్ ఉండాలి అంతే, అంతకంటే ఎక్కువ వోల్టేజ్ ఉండకూడదు ఎడ్జెసెంట్ సెగ్మెంట్ కంటే, ఒక కామ్యుటేటర్కి ఇంకో కామ్యుటేటర్కి మధ్యలో. ఫర్ లిమిటింగ్ ద యావరేజ్ వోల్టేజ్ మినిమం నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఆర్ యూజ్డ్. సో ఈ యావరేజ్ వోల్టేజ్ని మెయింటైన్ చేయడం కోసం మినిమం నెంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్సే యూజ్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని టైప్ ఆఫ్ కామ్యుటేటర్స్లో రకాలు ఉన్నాయి. సింపుల్ కామ్యుటేటర్, కంపెన్సేటెడ్ కామ్యుటేటర్, బ్రష్లెస్ కామ్యుటేటర్. సింపుల్ కామ్యుటేటర్ సూటబుల్ ఫర్ స్మాల్ మెషిన్స్కి సింపుల్ కామ్యుటేటర్ యూజ్ చేస్తే చాలు. అలా కాకుండా కంపెన్స్డ్ కామ్యుటేటర్ లార్జ్ మెషిన్స్లో యూజ్ చేసుకోవాలి ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ కోసం. వేరాజ్ బ్రష్లెస్ కామ్యుటేటర్, బ్రష్ లేకుండానే కామ్యుటేటర్ డీసీ అన్నది కూడా యూజ్ చేయొచ్చు మనం. బ్రష్ లేకుండా డైరెక్ట్ కామ్యుటేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ బ్రష్లెస్ డీసీ మెషిన్స్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ బ్రషెస్. బ్రష్లెస్ డీసీ మెషిన్స్లో బ్రష్లెస్ కామ్యుటేటర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బేరింగ్స్. మీరు ఫ్యాన్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు రౌండ్గా ఉంటాయి ఫ్యాన్ రోటర్ చుట్టూ, అంటే మీకు ఫ్యాన్ మధ్యలో బాగా ఉంటుంది చూసారో దాంట్లో రౌండ్గా ఉంటాయి, బాల్ బేరింగ్స్ అంటారు. లేదా మీరు సైకిల్ చైన్ కనుక చూస్తే సైకిల్ చైన్లో కూడా మీకు బాల్ బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ ఈ బేరింగ్స్ అన్న రెండు ఒకటే అనమాట. ఈ బేరింగ్స్లో రకాలు ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది బేరింగ్ వచ్చేసి రోలర్ బేరింగ్స్ లేదా బాల్ బేరింగ్స్. ఓకే, bearings in DC machines play a crucial role in supporting the rotor and allowing smooth rotating. DC మెషిన్లో మెయిన్ రోల్ ఏంటంటే బేరింగ్స్కి రోటర్ని సపోర్ట్ చేయడం, అలాగే స్మూత్గా రొటేషన్ అన్నది జరిగేటట్టు చూడడం బేరింగ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం DC మెషిన్లో. సింపుల్గా చెప్పాలంటే బేరింగ్స్ అనేవి ఒక రకంగా ఈ ఫ్రిక్షన్ని ఎలిమినేట్ చేసి స్మూత్గా మిషన్ రన్ అవడానికి హెల్ప్ చేస్తుంది బేరింగ్స్ అనేవి. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ బేరింగ్స్. ఇట్ సపోర్ట్స్ ద రోటర్ అండ్ అలో స్మూత్ రొటేషన్. చెప్పుకున్నాం కదా, రోటర్కి సహాయపడుతుంది, స్మూత్గా రొటేషన్ జరిగేటట్టుగా చూస్తుంది. రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ అండ్ వేర్. మధ్యలో ఉన్న ఫ్రిక్షన్
రెడ్యూస్ చేస్తాయి. ఇట్ సపోర్ట్స్ ద యాక్సియల్ అండ్ రేడియల్ లోడ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎనేబుల్స్ హై స్పీడ్ ఆపరేషన్, ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుద్ది ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గుద్దో. మినిమైజ్ ద వైబ్రేషన్ అండ్ నాయిస్, ఎప్పుడైతే స్మూత్ రొటేషన్ ఉందో సౌండ్ తగ్గుద్ది, వైబ్రేషన్స్ కూడా తగ్గుతాయి. జనరల్గా మనం బేరింగ్స్ని దేన్ని బట్టి చూస్ చేసుకుంటాం, బేరింగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. బట్ ఏ బేరింగ్ని మనం యూస్ చేయాలి అన్నది ఎలా డిసైడ్ చేసుకుంటాం అంటే లోడ్ కెపాసిటీ బట్టి, అలాగే మనకి ఎంత స్పీడ్ మిషన్కి ఎంత స్పీడ్ కావాలి అన్న దాన్ని బట్టి, నెక్స్ట్ ఏ టెంపరేచర్లో మనం మెషిన్ యూస్ చేస్తున్నాం అని, నెక్స్ట్ అలాగే లూబ్రికేషన్ ఎంత ఉండాలి అని చెప్పి, నెక్స్ట్ నాయిస్ అండ్ వైబ్రేషన్ రిక్వైర్మెంట్స్, అంటే ఎంతవరకు లిమిట్ ఉంది మనకి, ఎంత నాయిస్ వరకు మనకు పర్మిట్ ఉంది ఆ మెషిన్లో అన్న దాన్ని బట్టి, నెక్స్ట్ షాఫ్ట్ సైజు టైప్ బట్టి, మెషిన్ డిజైన్ అండ్ కాన్ఫిగరేషన్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని మన బేరింగ్ని డిసైడ్ అవుతాం. మెయింటెనెన్స్ ప్రాసెస్ ఆఫ్ బేరింగ్స్ని ఎలా మెయింటైన్ చేస్తాం, రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. లూబ్రికేషన్ అండ్ క్లీనింగ్, లూబ్రికేట్ ఎప్పుడో ఆయిల్ అది గ్రీస్ చేసి లేదా ఆయిల్ చేస్తూ ఉండాలి, అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రీప్లేస్మెంట్ అట్ రికమెండెడ్ ఇంటర్వెల్స్, కొన్నిసార్లు బేరింగ్స్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక బేరింగ్ తీసేసి ఇంకో బేరింగ్ వేసుకుంటూ ఉండాలి. మానిటరింగ్ వైబ్రేషన్ అండ్ వైబ్రేషన్స్ని, టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ అడ్జస్టింగ్ ఆర్ రీప్లేసింగ్ యాజ్ నీడెడ్, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, నెక్స్ట్ రీప్లేస్మెంట్ చేయాల్సినప్పుడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఇది బేరింగ్స్ యొక్క మెయింటెనెన్స్ ప్రాసెస్. నెక్స్ట్ బేరింగ్స్ యొక్క టైప్స్. ఇది బాల్ బేరింగ్, జనరల్గా అందరూ ఈ బాల్ బేరింగ్స్ని చూసే ఉంటారు, ఫ్యాన్స్లోనూ వాటిలోనూ ఉంటుంది ఎక్కువ. బాల్ బేరింగ్స్ ఇంక్లూడ్ స్పెరికల్ బాల్స్, ఈ లోపల స్పెరికల్ బాల్స్ ఉంటాయి, దట్ ట్రాన్స్ఫర్స్ ద లోడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అండ్ క్రియేట్ మోషన్ ఇన్ సర్కిల్. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రోల్ టైప్ బేరింగ్. ఇట్ హ్యాండిల్స్ బోత్ రేడియల్ అండ్ యాక్సియల్ లోడ్స్. దిస్ బేరింగ్స్ ఆర్ కామన్లీ సీన్ ఇన్ నాన్ బెల్టెడ్ అప్లికేషన్స్. ఎక్కడైతే మనం బెల్ట్ వాడమో అటువంటి చోట్ల బాల్ బేరింగ్స్ వాడుకుంటాం యూజువల్గా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అండర్ 150 హార్స్ పవర్ మోటార్, 150 హెచ్పి మోటార్స్, 150 హార్స్ పవర్ కంటే తక్కువ ఉన్న మోటార్స్లో జనరల్గా మనం బాల్ బేరింగ్స్ యూజ్ చేస్తాం. ఇట్ యూటిలైజ్ స్పెరికల్ రోలింగ్ ఎలిమెంట్స్ బాల్స్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఈ బాల్స్ ద్వారా ఫ్రిక్షన్ తగ్గిస్తాయి ఇవి. నెక్స్ట్ బాల్ బేరింగ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డివైజెస్ లైక్ ఎలక్ట్రిక్ మోటార్స్, ఫ్యాన్స్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్. జనరల్గా చెప్పుకున్నాం కదా, ఫ్యాన్స్లో ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రిక్ మోటార్స్లోను అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్స్ అన్నిటిలోనూ బాల్ బేరింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ 150 హార్స్ పవర్ కంటే తక్కువ మోటార్స్ అవన్నీ మోస్ట్లీ. బేరింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ హార్డ్ మెటీరియల్స్ లైక్ కార్బన్ స్టీల్ తోటి తయారు చేస్తారు జనరల్గా బేరింగ్స్ని. బాల్ టైప్ ఆఫ్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్మాల్ సైజ్ డీసీ మిషన్స్. నెక్స్ట్ రోలర్ బేరింగ్స్, వీటిని రోలర్ బేరింగ్స్ అంటారు. ఇలా కనుక ఉంటే వాటిని రోలర్ బేరింగ్స్ అంటారు అనమాట. సారీ ఫర్ ద డిస్రప్షన్. ఓకే, వీటిని రోలర్ బేరింగ్స్ అంటారు. మీరు కనుక ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగో వీటిని రోలర్ బేరింగ్స్ అంటారు అన్నమాట. ఓకే, ఒక రింగ్ షేప్లో ఉంటాయి లేదా సిలిండ్రికల్ షేప్ రోలింగ్ ఎలిమెంట్స్ టు డిస్ట్రిబ్యూట్ లోడ్స్ ఈవెన్లీ. నెక్స్ట్ దీస్ బేరింగ్స్ ఆర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ రేడియల్ లోడ్స్. అంటే రేడియల్ అంటే రౌండ్గా ఉండే లోడ్స్ కోసం జనరల్గా ఈ బేరింగ్స్ని డిజైన్ చేశారు. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మీడియం సైజ్ మెషిన్స్కి ఈ బేరింగ్స్ని యూజ్ చేస్తారు, రోలర్ బేరింగ్స్ని యూజ్ చేస్తారు అనమాట. స్మాల్ మెషిన్స్కి అయితే బాల్ బేరింగ్స్, మీడియం మెషిన్స్కి అయితే రోలర్ బేరింగ్స్. బెల్టెడ్ అప్లికేషన్స్, ఏవైతే బెల్టెడ్ అప్లికేషన్స్ అంటే బెల్ట్ వేయాల్సిన మిషన్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని మోటార్స్ కనుక చూసుకుంటే బెల్ట్ తోటి ఉంటాయి కొన్ని మోటార్స్, బాగా పెద్ద పెద్ద పంపులు అయితే, అంటే అటువంటి చోట మనకి ఈ రోలర్ బేరింగ్స్ చూస్తాం జనరల్గా. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ మెషినరీ, కన్వేయర్ ఎక్సెట్రా. రోలర్ బేరింగ్స్ ఆఫర్ హయ్యర్ లోడ్ కెపాసిటీస్ దెన్ బాల్ బేరింగ్స్ ఆఫ్ సేమ్ సైజ్. Sleeve bearings is known as plain bearing used where there are space limitations.
It is used for large capacity of machines. Sleeve bearings with ring lubrication are used for motors when very silent running is required. చాలా తక్కువ నాయిస్ కావాలి అన్న టైంలో మనం స్లీవ్ బేరింగ్స్ యూజ్ చేసుకుంటాం. థ్రస్ట్ బేరింగ్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ యాక్సియల్ లోడ్స్ అండ్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ గేర్ బాక్సెస్, హెలికాప్టర్ రోటర్స్ అండ్ యాక్సియల్ ఫ్యాన్స్. థ్రస్ట్ బేరింగ్స్ అనేవి జనరల్గా గేర్ బాక్స్లోను, హెలికాప్టర్ రోటర్స్లోను, యాక్సియల్ ఫ్యాన్స్లోను ఉంటాయి అన్నమాట థ్రస్ట్ బేరింగ్స్. నెక్స్ట్ షాఫ్ట్ ఈజ్ ఎ మెకానికల్ కాంపోనెంట్ దట్ ట్రాన్స్ఫర్స్ మెకానికల్ పవర్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఆఫ్ మెషిన్. ఇది మెకానికల్ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఒక ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి. మెషిన్లో రోటర్కి షాఫ్ట్ని కనెక్ట్ చేసాము. ఈ షాఫ్ట్ని మనం కామ్యుటేటర్ రింగ్స్కి కనెక్ట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా దీని ద్వారా చెప్పాలంటే రోటర్ రొటేట్ అవుతున్నప్పుడు ఈవెన్ కామ్యుటేటర్ రింగ్స్ కూడా రొటేట్ అవుతాయి అన్నమాట. సో ఇండైరెక్ట్గా మెకానికల్ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి షాఫ్ట్. DC machine, the shaft plays a crucial role in transferring mechanical power. Rotor operation. In a DC motor, the shaft receives mechanical power from the armature and transmits it to the load such as pump, fan, etc. జనరల్గా మనకి డీసీ మోటార్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ కింద ఇస్తుంది. సో షాఫ్ట్కి మనకు కావాల్సిన దాన్ని కనెక్ట్ చేసేస్తాం, మనకు కావాల్సిన లోడ్ని కనెక్ట్ చేసేస్తాము. బికాస్ ఆఫ్ దట్ షాఫ్ట్తో పాటుగా ఆ లోడ్కి ఆ మెకానికల్ పవర్ అన్నది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దట్ పంపింగ్ యాక్షన్, ఫ్యాన్ తిరగడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. జనరేటర్ ఆపరేషన్ కనుక చూసుకుంటే డీసీ జనరేటర్లో షాఫ్ట్కి మెకానికల్ పవర్ వస్తుంది ప్రైమ్ మూవర్ నుంచి, టర్బైన్ లేదా ఇంజిన్ నుంచి. అవి ఆటోమేటిక్గా ఈ మెకానికల్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి ఆర్మేచర్కి. ఆర్మేచర్ ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ పవర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ షాఫ్ట్ ఇన్ డీసీ మెషిన్. ఇట్ రొటేట్స్ ద ఆర్మేచర్ అండ్ కామ్యుటేటర్. ఆర్మేచర్ని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, షాఫ్ట్ కామ్యుటేటర్ని రొటేట్ చేస్తుంది, నెక్స్ట్ ఆర్మేచర్ని కూడా రొటేట్ చేస్తుంది అని. ట్రాన్స్మిట్స్ ద టార్క్ అండ్ పవర్. పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి షాఫ్ట్ ఉపయోగపడుతుంది. సపోర్ట్ ద రోటర్ అండ్ బేరింగ్స్ని రోటర్ని సపోర్ట్ చేసేది షాఫ్ట్. కనెక్ట్ టు ద లోడ్ ఆర్ ప్రైమ్ మూవర్. డైరెక్ట్గా లోడ్ కనెక్ట్ చేస్తాం జనరల్గా, లేకపోతే ప్రైమ్ మూవర్ అంటే మెకానికల్ ఎనర్జీ తీసుకుని ఎలక్ట్రికల్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో అలాగన్నా కనెక్ట్ చేయాలంటే ప్రైమ్ మూవర్కి కనెక్ట్ చేస్తారు ఆ టైంలో షాఫ్ట్ని. షాఫ్ట్లో కూడా టైప్స్ ఉన్నాయి. సాలిడ్ షాఫ్ట్, హాలో షాఫ్ట్, ఫ్లెక్సిబుల్ షాఫ్ట్, కీడ్ షాఫ్ట్, స్ప్లైనడ్ షాఫ్ట్. షాఫ్ట్ జనరల్గా మైల్డ్ స్టీల్. వేరాజ్ ఇందాక మనం చూసుకున్న పార్ట్ ఏంటంటే దీనికి ముందు బేరింగ్స్ని చూసాం. బేరింగ్స్ దేంతో తయారు చేస్తారు, కార్బన్ స్టీల్ తోటి తయారు చేస్తారు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ వేటితో తయారు చేస్తారు అన్నది. వేరాజ్ షాఫ్ట్ దేంతో తయారు చేస్తారు, అది కార్బన్ స్టీల్ అయితే ఇది మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. రొటేటింగ్ పార్ట్స్ సచ్ యాజ్ ఆర్మేచర్ కోర్, కామ్యుటేటర్, కూలింగ్ ఫ్యాన్ ఎక్సెట్రా ఆర్ కీడ్ టు ద షాఫ్ట్. వీటన్నిటిని షాఫ్ట్కి కనెక్ట్ చేస్తారనమాట. కామ్యుటేటర్, ఆర్మేచర్ కోర్, కూలింగ్ ఫ్యాన్ వీటన్నిటిని షాఫ్ట్కి లింక్ చేసి పెట్టేస్తారు. అప్పుడే కదా అవి రొటేట్ అవుతాయి రోటర్తో పాటు. Key is a piece of metal used to connect a rotating machine element to the shaft. Key prevents a relative rotation between the two parts and may enable torque transmission to occur. For a key to function properly, both the shaft and rotating elements, gear, pulley and coupling must have a keyway and key seat. Fan regulator అన్నది ఒక డివైస్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఇన్ ఎ డీసీ మెషిన్. డీసీ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఫ్యానే ఉంది, సపోజ్ అవి డీసీ తోటి వర్క్ అవుతున్నాయి అనుకుందాం సపోజ్. అప్పుడు డీసీ ఫ్యాన్ని కంట్రోల్ చేయాలంటే మనకి రెగ్యులేటర్ కావాలి కదా. ఆ డీసీ ఫ్యాన్ని కంట్రోల్ చేయడానికి సచ్ యాజ్ ఏ డీసీ మోటార్ ఆర్ జనరేటర్, ద రెగ్యులేటర్ వేరీస్ ద వోల్టేజ్ సప్లైడ్ టు ద ఫ్యాన్ అలౌడ్ ఫర్ అడ్జస్టబుల్ స్పీడ్ కంట్రోల్. జనరల్గా రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ సప్లైని వేరీ చేస్తుంది అనమాట. తక్కువ వోల్టేజ్ సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాన్ తక్కువ స్పీడ్తో తిరుగుద్ది, ఎక్కువ వోల్టేజ్ అయితే ఎక్కువ స్పీడ్తో తిరుగుద్ది.
ద ఫ్యాన్ రెగ్యులేటర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డీసీ మెషిన్స్. చాలా ఇంపార్టెంట్ డీసీ మెషిన్స్లో ఫ్యాన్ రెగ్యులేటర్. ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ, ఎన్హాన్స్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సిస్టమ్, రెడ్యూసింగ్ ద నాయిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్ బాక్స్. టెర్మినల్ బాక్స్ ఆఫ్ ఏ డీసీ మెషిన్ ఈజ్ ఏ కంపార్ట్మెంట్ ఆర్ ఎన్క్లోజర్ దట్ హౌసెస్ ద టెర్మినల్ అండ్ కనెక్షన్ ఆఫ్ ద ఆర్మేచర్ వైండింగ్. మీరు కనుక ఇది ఒక కంప్లీట్ డీసీ మెషిన్ యొక్క సర్క్యూట్. ఇవి కనుక చూసుకుంటే వీటిల్ని పోల్స్ అంటారు. ఇది పోల్ షూ, ఇదిగో ఇది పోల్, ఇది పోల్. వెరాజ్ ఇది వచ్చేసి పోల్ షూ, ఇది పోల్ యొక్క షూ. ఆల్రెడీ మనం ఈ పార్ట్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ స్టార్టర్లో ఉంటాయి, ఇవన్నీ స్టార్టర్లోనే ఉన్నాయి కదా. చూడండి, ఇదంతా యోక్కి కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ షూ ఇవన్నీ యోక్ కనెక్ట్ చేసి ఉన్నాయి, స్టార్టర్లో ఉండేవి, చూసారా. నెక్స్ట్ ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ అంటే ఈ పోల్స్కి కనెక్ట్ చేసే వాటినే ఫీల్డ్ వైండింగ్ అంటారు. ఇంకోండి ఇవన్నీ ఫీల్డ్ వైండింగ్స్. వీటినే సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేయొచ్చు. సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా వీటిల్ని. నెక్స్ట్ ఇంకోండి ఇది ఇది ఆర్మేచర్ కోర్. ఇది ఆర్మేచర్ కోర్, ఆర్మేచర్ స్లాట్స్. ఇవి నెంబర్ ఆఫ్ పోల్స్ బట్టి వైరింగ్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. వైరింగ్ ఇదంతా ఆర్మేచర్. ఈ లోపల ఉన్నాయి ఆర్మేచర్ కండక్టర్స్. ఇవి మనం చుట్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఈ ఖాళీల్లో చుడతాం అనమాట. సో ఆర్మేచర్ కండక్టర్స్. ఎలా చుడతాం అన్నది మనకున్న వోల్టేజ్ కండిషన్స్ బట్టి, వాటి బట్టి వీటన్నిటిని టెర్మినల్ బాక్స్కి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కనుక చూసుకుంటే టెర్మినల్ బాక్స్ ఈజ్ ఏ కంపార్ట్మెంట్ ఆర్ ఎన్క్లోజర్ దట్ హౌసెస్ ద టెర్మినల్స్ అండ్ కనెక్షన్స్ ఆఫ్ ఏ ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్స్ అన్ని టెర్మినల్ బాక్స్కి వెళ్తాయి మీరు కనుక చూసుకుంటే. Interpoles are made of high permeability steel and are bolted to the magnet frame ki bolt చేస్తారు. They are located on the yoke between the main field poles. Interpoles are tapered in shape with a broad base and less pole shoe or area interpole are wound in series with armature. It neutralizes the reactance voltage. It neutralizes the cross magnetization of armature reaction. Functions చూసుకోండి. నెక్స్ట్ పొలారిటీ. DC జనరేటర్లో పొలారిటీ ఆఫ్ ఇంటర్పోల్ is the same as the main pole ahead in the direction of rotation. DC జనరేటర్లో ఇంటర్పోల్ యొక్క పొలారిటీ మెయిన్ పోల్ యొక్క పొలారిటీ సేమ్ అన్నమాట, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్లోనే ఉంటాయి. whereas a DC మోటార్లో పొలారిటీ ఆఫ్ ఇంటర్పోల్ ఆపోజిట్ టు ద మెయిన్ పోల్కి ఇంటర్పోల్కి పొలారిటీ ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కంపన్సేటింగ్ వైండింగ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద పోల్ ఫేస్ ఆఫ్ ఎ మెషిన్ అండ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ తోటి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. కంపన్సేటింగ్ వైండింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పోల్ ఫేస్ వైండింగ్. Compensating winding is DC machines neutralize the cross magnetizing effect of armature reaction యొక్క క్రాస్ magnetizing effect ని న్యూట్రలైజ్ చేయడం కోసం వాడేది కంపన్సేటింగ్ వైండింగ్. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఆఫ్ కంపన్సేటింగ్ వైండింగ్ ఆల్వేస్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్ పర్ పోల్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ DC జనరేటర్ అండ్ DC మోటార్. DC జనరేటర్కి మోటార్కి కంపారిజన్. జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి. జనరేటర్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు. DC జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్కౌట్ అవుతుంది అని మీరు జనరల్గా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను జనరల్గా గుర్తుపెట్టుకునే ప్రాసెస్ చెప్తాను చూడండి. జనరల్గా ఇది వరకటి కాలంలో జనరేటర్ని ఆన్ ఇది వరకు డీజిల్ జనరేటర్లో వాటిని ఆన్ చేయాల్సి వస్తే గట్టిగా పుల్ చేయాల్సి వచ్చేది. ఒక తాడును గట్టిగా లాగితే కానీ జనరేటర్లో స్టార్ట్ అయ్యే కాదు. సో అప్పుడు తాడును గట్టిగా లాగాలంటే ఏ హ్యాండ్ యూస్ చేస్తారు మీరు? లెఫ్ట్ హ్యాండ్తో లాగితే వస్తుందో తాడు? కుదరదు కదా. సో అందుకని మనం రైట్ హ్యాండ్తోనే తాడుని గట్టిగా లాగాల్సి వచ్చేది. సో అందుకని DC జనరేటర్ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు
నేను నా రైట్ హ్యాండ్ యూస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాను. వెరాజ్ డీసీ మోటార్ అంటే మోటార్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, స్విచ్ చేస్తే చాలు. స్విచ్ మనకు ఒళ్ళంతా బద్ధకం కదా, మళ్ళీ కుడి చేత్తో ఎవడ ఎత్తి స్విచ్ చేస్తాడు చెప్పండి. సో మనం బద్ధకంగా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక చేతిలో ఏమో టీవీ రిమోట్ పెట్టుకుని ఇంకో చేతితో లెఫ్ట్ హ్యాండ్ తోటి స్విచ్ చేస్తాను అనమాట. ఆటోమేటిక్గా మోటార్ స్టార్ట్ అయిపోద్ది. సో అందుకని నేను లెఫ్ట్ హ్యాండ్తో వేసిన మోటార్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మోటార్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా వర్కౌట్ అవుతుంది. వేరాజ్ నేను రైట్ హ్యాండ్తో తాడును లాగితే తప్ప జనరేటర్ స్టార్ట్ అవ్వదు. సో డీసీ జనరేటర్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా వర్కౌట్ అవుతుందని నేను గుర్తుపెట్టుకున్నాను. ఈ ట్రిక్ మీకు కూడా గుర్తుంటుందంటే గుర్తుపెట్టుకోండి. ఓకే. The shaft is attached to the rotor and is driven by mechanical force. డీసీ జనరేటర్లో ఆటోమేటిక్గా మనం మెకానికల్ ఫోర్స్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. సో ఆటోమేటిక్గా షాఫ్ట్ అన్నది రోటర్కి కనెక్ట్ చేస్తారు. ఈ షాఫ్ట్ మెకానికల్ ఫోర్స్ ద్వారా మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. వేరాజ్ ఇక్కడ డీసీ మోటార్లో షాఫ్ట్ ఆఫ్ ద మోటార్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా మూవ్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ప్రొడ్యూస్ అయింది, డెవలప్డ్ బిట్వీన్ ఆర్మేచర్ అండ్ ద ఫీల్డ్కి ఆర్మేచర్కి మధ్య ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది షాఫ్ట్లో. డీసీ మోటార్లో జనరేటర్లో కరెంట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది ఆర్మేచర్ వైండింగ్స్ నుంచి. వెరాజ్ డీసీ మోటార్లో కరెంటు సప్లై చేస్తున్నాం ఆర్మేచర్ వైండింగ్కి. డీసీ జనరేటర్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తే డీసీ మోటార్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. డీసీ జనరేటర్ రేటింగ్ కిలో వాట్స్లో ఉంటుంది. వేరాజ్ డీసీ మోటార్ యొక్క రేటింగ్ హార్స్ పవర్లో ఉంటుంది, ఎందుకంటే మెకానికల్ ఎనర్జీ కదా అవుట్పుట్. వేరాజ్ డీసీ జనరేటర్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ కదా, సో ఆటోమేటిక్గా రేటింగ్ అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో దాన్ని రేటింగ్ కింద మెన్షన్ చేస్తారు. డీసీ జనరేటర్ రేటింగ్స్ కిలో వాట్లో ఉంటే మోటార్ యొక్క రేటింగ్స్ హార్స్ పవర్లో ఉంటుంది. డీసీ జనరేటర్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఈజీ, దాని ఫార్ములా వచ్చేసి P5NZ/60A. P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, Z అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్, A అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్, ఈజీ అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్. అలా కాకుండా ఇక్కడ హార్స్ పవర్లో ఉంటుంది కదా రేటింగ్, సో ఇక్కడ జనరేట్ అయ్యేది ఏంటి, టార్క్ జనరేట్ అవుద్ది. టార్క్ ఫార్ములా ఏంటి, టౌ = P5Z/IA/2πA. ఇది టార్క్ ఫార్ములా. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అన్నీ. IA అంటే ఆర్మేచర్ కరెంట్ అంతే. ఇన్ డీసీ జనరేటర్ వోల్టేజ్ కంట్రోల్డ్ ఫినామినా ఈజ్ యూజ్డ్. అంతే కదా, వోల్టేజ్ జనరేట్ అవుద్ది. సో వోల్టేజ్ని కంట్రోల్ చేయడమే కదా డీసీ జనరేటర్లో. వేరాజ్ డీసీ మోటార్లో టార్క్ ప్రొడ్యూస్ అవుద్ది. టార్క్ అంటే స్పీడ్, సో స్పీడ్ కంట్రోల్డ్ ఫినామినా అనేది యూజ్ చేస్తాం డీసీ మోటార్లో. డీసీ జనరేటర్లో మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ రొటేట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ జనరేటర్ రొటేట్ అవుతున్న డైరెక్షన్లోనే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ కూడా రొటేట్ అవుద్ది. వేరాజ్ డీసీ మోటార్లో మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుద్ది మోటార్ రొటేట్ అవుతున్న డైరెక్షన్కి. ఓకే. Polarity of interpole is the next main pole ahead to the direction of rotation. Polarity of interpole is opposite to the main pole behind to the direction of rotation. In DC generator, armature reaction affects generated voltage ni armature reaction affect చేస్తుంది. వేరాజ్ డీసీ మోటార్లో ఆర్మేచర్ రియాక్షన్ టార్క్ని ఎఫెక్ట్ చేస్తుంది. డీసీ జనరేటర్లో ఈజీ/ఐఎఫ్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి, మ్యాగ్నెటిక్ అది ఈఎంఎఫ్ జనరేటెడ్ బై ఇన్పుట్ ఏంటి, ఫీల్డ్ కరెంట్ వేరీ చేస్తే ఈఎంఎఫ్ జనరేటెడ్ అన్నది వేరీ అవుతుంది. వేరాజ్ డీసీ మోటార్లో ఆర్మేచర్ కరెంట్ని వేరీ చేస్తే టార్క్ జనరేటెడ్ అన్నది వేరీ అవుతుంది. సో ఇది మీకు ఈజీ/ఐఎఫ్ అన్నది మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తే, డీసీ మోటార్ అనేది ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ని మీద డిపెండ్ అవుద్ది.
ఓకే. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డీసీ మోటార్, డీసీ జనరేటర్. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ అలాగే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ డీసీ జనరేటర్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్స్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఆఫ్ డీసీ మోటార్, డీసీ జనరేటర్, స్పీడ్ రెగ్యులేషను, వోల్టేజ్ రెగ్యులేషను, ఎఫిషియన్సీ, గ్రాఫ్స్, ఫార్ములాస్, బ్రేకింగ్, స్టార్టింగ్. ఈ టాపిక్స్ అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు ఎంతగానో ఉపయోగపడే మరిన్ని వీడియోస్ చేస్తాము. సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను కూడా ఫాస్ట్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.